హలో అండి, అస్సలం వాలేకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను వ్లాగ్స్ లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మంది మేము కూడా డ్రైవ్ చేస్తాము, మాకు ఒక ట్యుటోరియల్ చేయండి అన్నారు. అది ఆల్రెడీ నేను చేశాను. ఆ వీడియో కింద బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. మేము కార్ కొందాం అనుకుంటున్నాము, మంచి కార్ సజెస్ట్ చేయండి, యూజ్డ్ కార్స్ అయితే ఎలా ఉంటాయి, అసలు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అనేసి. సో ఇవాళ నేను కూడా ఒక యూజ్డ్ కార్ చూద్దాం అనుకుంటున్నాను, ఒక 5 to 6 lakhs బడ్జెట్ లో అనమాట. నా ప్రిఫరెన్స్ వచ్చేసి హుండాయ్ బ్రాండ్, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా చూస్తాను. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో ఇప్పుడు నేను మార్కెట్ మొత్తం అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 3 ways ఉన్నాయి మనం ఇలా ప్రీ ఓన్డ్ కార్స్ తీసుకోవాలి అంటే. ఒకటి వచ్చేసి లోకల్ ఏజెంట్, ఇంకోటి వచ్చేసి Cars24, ఇంకో వే వచ్చేసి స్పిన్ని అనమాట. సో ఇవన్నీ మనం కవర్ చేద్దాము, ఎక్కడ ఎలా ఉంది అనేది జెన్యూన్ గా చూద్దాము, ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ చూపిస్తా. సో ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యాను, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి నేను కుక్కట్పల్లిలో ఫోరం మాల్కి వచ్చానండి. ఇక్కడ స్పిన్నీ హబ్ ఉంది. హైదరాబాద్ మొత్తంలో 4 స్పిన్నీ హబ్స్ ఉన్నాయన్నమాట. ఏఎంబి మాల్లో ఒకటి ఉంది, డిఎస్ఎల్ వర్చు మాల్లో ఒకటి ఉంది, అండ్ ఇంకోటి హఫీజ్పేట్లో ఉంది. బట్ నేను ఇక్కడికి వచ్చాను, ఇదైతే చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి మనం కార్స్ అట్లా చూసేసి వద్దాం రండి. ఇక్కడ అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో తెలుసా? 300 to 400 ఈజీగా ఉంటాయండి. ఇవన్నీ అసలు ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే నమ్మేలా లేవు. చాలా చాలా బాగున్నాయి అసలు ఫస్ట్ లుక్ లో అయితే. టోటల్ హైదరాబాద్ లో మనకి 4 హబ్స్ ఉన్నాయి కాబట్టి ఊహించుకోండి, ఒక్క చోట 400 to 500 ఉన్నాయంటే మనకి ఎంత చాయిస్ ఉంటుంది. 1000+ కార్స్ రెడీగా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరినైనా చూసి స్టాఫ్ తో మాట్లాడదాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను. సో హాయ్ సార్. సో నేను ఇక్కడ ఇండియాలో యూజ్డ్ కార్స్ మార్కెట్ అనేది ఇంత హ్యూజ్ గా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఐఎమ్ వెరీ క్యూరియస్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, మా వ్యూవర్స్ తరపు నుంచి చాలా అడగాలి. సో ఇప్పుడు ఈ కారే తీసుకున్నాం అనుకోండి, నేను ఆల్రెడీ స్పిన్నికి వచ్చే ముందు ఫుల్ గా మీ యాప్ అంతా చూసేసి వచ్చాను. దాంట్లో ప్రైసింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ వెహికల్ ప్రైసింగ్ సేమ్ ఉంటుందా, ఏమైనా డిఫరెన్సెస్ వస్తాయా? ఆబ్వియస్లీ మ్యామ్, మీరు అడిగిన దానికి ఎట్లా అంటే సేమ్ ప్రైజెస్ ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటాయి మేడం. యాప్ లో ఉన్న ప్రైజెస్ సేమ్ ప్రైజెస్ వెహికల్ లో కూడా ఉంటాయి. వెహికల్ ప్రైజెస్ అవే ఉంటాయి అనమాట యాప్ లో ఉన్నవే. అంటే నార్మల్ గా మనం బయట చూస్తున్నట్లయితే ఇన్సూరెన్స్ కానీ, ఆర్సీ ట్రాన్స్ఫర్ కానీ, వీటన్నిటికి కూడా మళ్ళీ అడిషనల్ చార్జెస్ ఉంటాయి. అలా ఏమన్నా హిడెన్ చార్జెస్ ఉంటాయా, లేదంటే ఇంకా ఇదే ప్రైస్ అనేది మనం ఫైనల్ అనుకోవచ్చా? ఇది మీకు యాప్లో ఏదైతే ప్రైస్ కనపడుతుందో ఆ ప్రైస్లో ఓవరాల్గా మీకు వెహికల్ ప్రైస్ ఉంటుంది, అండ్ ఆర్సీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్కి ఇంక్లూడెడ్ ఉంటున్నాయి, అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ అమౌంట్ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కంప్లీట్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టాగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఓవరాల్గా మనం రిపేర్స్ కూడా వర్క్షాప్లో కంప్లీట్గా చేయించి అప్పుడు ఆఫ్టర్ దట్ లైవ్ చేస్తాం అనమాట ఫర్ సేల్. అండ్ ఈ ఓవరాల్ గా ఈ వారంటీ బెనిఫిట్స్ అండ్ వారంటీస్ అండ్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి ప్రైస్ మనం డైరెక్ట్ ఏదైతే ఫిక్స్ చేస్తామో దట్ విల్ బి ద ఫైనల్. అందులోనే అన్ని ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అన్ని ఇంక్లూడెడ్ మేడం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇవి ప్రీ ఓన్డ్ కార్స్ కాబట్టి మనకి తెలియదు ఏ ఓనర్ ఎలా ఉన్నారు, వాళ్ళు అసలు ఎందుకు సేల్ చేశారు అనేది తెలియదు. ఆబ్వియస్లీ ఏదో ప్రాబ్లం ఉంటేనే సేల్ చేస్తారు కదా. ఇప్పుడు ఇదే వెహికల్ తీసుకున్నాము, ఈ పెయింట్ ఒరిజినల్ ఏనా లేదా రీపెయింట్ చేశారా, అండ్ ఆల్సో అసలు యాక్చువల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అమ్మేసి ఉంటారు, ఇవన్నీ మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ ప్రాసెస్ లో ఎక్కడి నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని ఉంటారు కదా, మీరు కొన్నవి కొన్నట్లుగా మీరు పెడుతున్నారా, లేదంటే మధ్యలో ఏమైనా ప్రాసెస్ జరుగుతుందా? లేదు మేడం, కొన్నవి కొన్నట్టు పెట్టరు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అంటే లైక్ పర్చేస్ చేసిన తర్వాత వెహికల్ కంప్లీట్ వెహికల్ పర్చేస్ చేసేస్తాము. ఓన్లీ ద థింగ్ ఆర్సీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఒకటి అవ్వదు అనమాట. సో ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ మాకు వెహికల్ వర్క్ షాప్కి వెళ్తుంది. అక్కడ మనకి వాట్ ఆల్ ద రిక్వైర్డ్
జాబ్ వర్క్స్ ఏదైతే ఉంటాయో, ఈవెన్ ద పెయింటింగ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ సర్వీస్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ ఇష్యూస్ రిలేటెడ్, అవన్నీ కూడా మనం సార్ట్ చేసి అప్పుడు ఆఫ్టర్ దట్ వెహికల్ పర్ఫెక్ట్గా మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత 2 ఇన్స్పెక్షన్స్, బిఫోర్ ప్రొక్యూర్మెంట్ 2 ఇన్స్పెక్షన్స్, ఆఫ్టర్ ప్రొక్యూర్మెంట్ 2-3 ఇన్స్పెక్షన్స్ అవుతాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే వెహికల్ లైవ్ అవుతుంది మేడం. సో మనం కంప్లీట్గా చేసిన తర్వాతనే వెహికల్ లైవ్ చేస్తాం. ఓకే. సో సపోజ్ మనకి ఒక వెహికల్ నచ్చింది, మనం టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. టెస్ట్ డ్రైవ్ వచ్చేసి ఇక్కడ కూడా చేయొచ్చు, లేదా ఇంటికైనా కానీ పంపిస్తారు. అండ్ ఆ తర్వాత అన్నిటికంటే టఫెస్ట్ ప్రాసెస్ నాకైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ అండ్ ఈ లోన్, జనరల్ గా మనకు అంత టైం ఉండదు ఒక్కొక్క ప్రాసెస్ మేము చేసుకునేలాగా. సో మాకు ఎలా కావాలి అంటే అన్ని అయిపోవాలన్నమాట. సో మీ సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఉంటుందా ఇన్సూరెన్స్ అండ్ లోన్ ప్రాసెస్ అట్లా? ఆబ్వియస్లీ మేడం, మీరు అడిగిన దానికి ఎట్లా అంటే, మనము వెహికల్ మీరు పర్చేసింగ్ కోసం వచ్చారు, వెహికల్ చూసారు, మీకు నచ్చింది. ఆఫ్టర్ దట్ మాకు ప్రాసెస్ ఏంటంటే, మీకు వెహికల్ నచ్చింది అని అంటే మీ లోన్కి వెళ్తున్నారా, క్యాష్కి వెళ్తున్నారా అనేది డిస్కషన్ వస్తుంది. ఇన్ కేస్ లోన్ అయితే కనుక కంప్లీట్ లోన్ ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. స్పిన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది లోన్ ప్రొఫైలింగ్ చెక్ చేసి బేస్డ్ ఆన్ దట్ సిబిల్ అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేదా బ్రేకప్ కానీ అదంతా మీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇఫ్ యూ అగ్రీ విల్ గో టు ద లోన్ ప్రాసెస్ అనమాట. ఆఫ్టర్ కన్ఫర్మింగ్ విత్ యూ. ఎంత ఫాస్ట్ గా అవుతుంది లోన్ ప్రాసెస్? విత్ ఇన్ 1 day, 1 day లో మీకు లోన్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది మేడం. విత్ ఇన్ 24 hours లో, లేదా ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 2 hours లో కూడా లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ దో సిబిల్ మీకు బాగుంది, ప్రీ అప్రూవ్డ్ కానీ లైక్ అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉంటాయి కానీ ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 2 to 3 hours విల్ డెలివర్ ద వెహికల్. ఓకే, సూపర్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అండ్ ఈ ఆర్సీ ట్రాన్స్ఫర్ ఉంటది, మళ్ళీ దానికి మేము బయట నుంచి చేసుకోవాలి కదా, ఆ సపోర్ట్ కూడా మీరు ఇస్తారా? డెఫినెట్లీ మేడం, 100% గా ఆర్సీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ విల్ బి టేక్ కేర్ బై స్పిన్ని మేడం. ఎందుకంటే మేము వెహికల్ పర్చేస్ చేసాం కంప్లీట్ గా, కానీ ఆర్సీ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అనేది మారలేదు. సో స్పిన్ని విల్ బి టేక్ కేర్ ఫర్ దట్ అండ్ స్పిన్ని విల్ బి ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ ఫర్ ది ప్రెసెంట్ ఓనర్. ఆ కంప్లీట్ ప్రాసెస్ లో ఏంటంటే మాది సర్టెన్ టైం ట్యాట్ ఉంటుంది అనమాట. సో ఆ ట్యాట్ లోపు మేము వెహికల్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తాము. సో కంప్లీట్ అనేది మనమే టేక్ కేర్ చేసేసి స్పిన్ని కస్టమర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఆర్సీ ప్రాసెస్ అయిపోద్ది అండ్ ఆబ్వియస్లీ ఇవి ప్రీ ఓన్డ్ కార్స్ కాబట్టి తీసుకున్న తర్వాత మాకు నచ్చలేదు అనుకోండి, బై ఎనీ రీజన్, ఒకవేళ మేము మేబీ మేము రీలొకేట్ అయిపోతున్నాము, లేదా మాకు ఇది వద్దు వేరే డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, సో రిటర్న్ చేయొచ్చా? 100% మేడం. ఆ రిటర్న్ పాలసీ ఎట్లా అంటే 5 DMB అంటారు దాన్ని, 5 days మనీ బ్యాక్. మీరు వెహికల్ తీసుకున్న పర్చేస్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డెలివరీ తీసుకున్నప్పటి నుంచి విత్ ఇన్ 5 days ఆర్ 300 kilometers క్రాస్ అవ్వకుండా మీరు హ్యాపీలీ యూ క్యాన్ రిటర్న్ ద వెహికల్. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఈవెన్ నాట్ ఈవెన్ 1 rupee also will not charge for that. Even loan case also and cash case also, you can happily return the vehicle. If you want to express any complaints, you can, or else you can directly return the vehicle. We'll directly transfer the amount to your account within 3 working days, 3 to 6 working days. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉంటుందా అంటే సర్వీస్ కానీ ఫ్యూచర్ లో వచ్చే రిపేర్స్ కానీ అది ఉంటుందా స్పిన్ని నుంచి? Like we'll provide warranty ma'am. Based upon it depends upon vehicle category wise we'll provide the warranty. ఆ వారంటీ పీరియడ్ లో మీకు కంప్లీట్ ఆఫ్టర్ సేల్స్ మీకు పోస్ట్ సేల్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా that will be take care by the post sales team. స్పిన్ని టేక్ కేర్ చేసేసి మీకు ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ రెక్టిఫై చేస్తుంది. అండ్ విత్ ఇన్ సర్టెన్ టైం పీరియడ్ లో విల్ ప్రొవైడ్ ద రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆల్సో. ఆన్ వారంటీ టైం పీరియడ్ లో విల్ ప్రొవైడ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ ఆల్. అండ్ కస్టమర్ కి వారంటీ పీరియడ్ లో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేం కవర్ అయితే అవన్నీ ఇన్ఫార్మ్ చేసి విల్ కవర్ అండర్ ద వారంటీ. ఇంజన్ అండ్ గేర్ బాక్స్ లైక్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, that all will be covered under the warranty. And extended warranty కూడా ఉంటుంది మేడం, that customer can choose and purchase also. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉన్న వాటిల్లో ఒకటి జస్ట్ అట్లా చూస్తున్నా అనమాట. కియా ఇది అసలు ఎంత బాగుందంటే ప్రీ ఓన్ కార్ లానే లేదు, చాలా ప్రిస్టీన్ గా ఉంది, చాలా నీట్ గా, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్.
మనం వెళ్దాం, టెస్ట్ డ్రైవ్ కి కూడా వెళ్దాము. ఎందుకంటే నాకు పర్సనల్ గా కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళని కూడా నేను అసలు డ్రైవ్ చేయలేను, నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో నాకు ఇక్కడ రాగానే అంటే నాది నెక్సాన్ కదా, డిఫరెంట్ ఒక్కసారి చెక్అవుట్ చేయాలి అనిపించింది. యాక్చువల్ గా నాకు స్పిన్ని 10 years నుంచి ఉంది, 2015 నుంచి ఆల్మోస్ట్ 11 years ఇప్పుడు. బట్ నాకు అప్పుడు తెలియదు అనమాట, అందుకే నేను కొత్త కార్ తీసుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఒక మంచి కాస్ట్లీ వెహికల్ ని నేను ఇలా స్పిన్నిలో కొన్నట్లయితే నాకు తక్కువకి వచ్చేది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండుండేది అనేసి. సో స్పిన్ని వచ్చేసి ఇప్పుడు 11 years గా ఉంది. అండ్ ఇండియాలో మల్టిపుల్ సిటీస్ లో ఉన్నాయన్నమాట వీళ్ళ హబ్స్. హైదరాబాద్ లోనే 4 hubs ఉన్నాయి. అండ్ చాలా బాగుంది కార్ కండిషన్ అయితే. సో మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అనుకోగానే స్పిన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి అన్ని చూసుకోండి, మీకు నచ్చిన కార్ బ్రాండ్ అండ్ ఇప్పుడు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో వాటి ప్రైసింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. చూసేసి ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటికైనా వాళ్ళని పిలిపించుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ కోసం, లేదంటే నియరెస్ట్ హబ్కి వచ్చేసి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. స్పిన్నీలో ఏంటి అంటే 200 చెక్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్ కొన్న తర్వాత ఒక్కసారి దాన్ని బంపర్ టు బంపర్ మొత్తం చెక్ చేస్తారనమాట. 200 చెక్ పాయింట్స్ అన్ని చూసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ ఫిక్స్ చేసి అప్పుడు మొత్తం రిఫర్బిష్ అయిపోయిన తర్వాతనే ఇలా హబ్ లో పెడతారు. సో ఇవి రెడీ టు టేక్ మోడల్స్ 1 day మనం తీసేసుకోవచ్చు. సో అన్ని కార్స్ రిఫర్బిష్ చేసేసి ఇట్లా అవైలబుల్ ఉంటాయి, విదిన్ 1 day మనం తీసుకోవచ్చు. సో లోన్ కూడా మనకి 1 day లోనే వచ్చేస్తుంది. ఇన్సూరెన్స్, ఆర్సీ ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటారు. అండ్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా పిన్నినే ఇస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే క్రేజీ, అసలు మీరు ఏ కార్ తీసుకోవాలనుకున్నా కానీ అవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ కార్స్ కూడా చూసాను నేను, అదే అనిపించింది నాకు, అరే నేను ఎలక్ట్రిక్ కార్ అయినా తీసుకొని ఉంటే బాగుండు అనేసి. సో అటు సైడ్ ఉన్నాయి అన్నమాట. నేను ఎప్పుడైతే కార్ తీసుకోవాలి అని అనుకున్నానో ఫస్ట్ లోకల్ ఏజెంట్ ని కాంటాక్ట్ అయ్యా అనమాట. అక్కడ ఎలా ఉంది అంటే కంప్లీట్ గా నెగోషియేషన్స్ మీద నడుస్తుంది. సో నాకు ఆ ప్రైస్ మీద అసలు ట్రస్ట్ రాలేదు. నేను కరెక్టే నెగోషియేట్ చేస్తున్నానా, ఇంకొంచెం తక్కువ అడగాల్సిందా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే అసలు అన్ని చెక్ పాయింట్స్ ని వాళ్ళు మీట్ అయ్యారా, మొత్తం రిపేర్ చేశారా లేదా అన్నదానికి ఒక సెట్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర లేదు. సో వాళ్ళు చెప్పిందే ఇంకా మనం నమ్మాలి. అండ్ ఆల్సో వాళ్ళు కొద్దిగా పుషీగా కూడా అనిపించారు నాకు. నాకే ఆ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ గా, అండ్ ఆల్సో నేను ఎక్కువ డిసైడ్ చేసుకోవాలన్నమాట ప్రైస్ కరెక్ట్ అడుగుతున్నానా లేదా అనేసి. సో నాకు ఎందుకో కంఫర్టబుల్ గా అనిపించలేదు. సో ఆ ఆప్షన్ ని నేను ఎలిమినేట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను కార్స్ 24 ని విజిట్ చేశాను. అక్కడికి వెళ్ళే కంటే ముందు కూడా వాళ్ళ యాప్ లో మొత్తం ప్రైసెస్ అన్ని నేను చెక్ చేశాను అనమాట. సో ఆ ప్రైసెస్ ఒకలాగా ఉన్నాయి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మనం కార్ తీసుకునే ఆ ప్రాసెస్ లో ఒక్కొక్క ప్రైస్ యాడ్ అవుతూ ఉంది. సో నాకేమనిపించింది అంటే హిడెన్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. అలానే స్టాఫ్ కూడా కొంచెం పుషీగా ఉన్నారనమాట, అంటే ఇది మంచి ప్రైస్ మీరు తీసుకోండి అన్నట్లుగా ఉన్నారు. సో అందుకే నాకు ఏమో మరి ఇది కరెక్ట్ ప్రైస్ అయినా కాదా అన్న డౌట్ కూడా వచ్చింది. సో స్పిన్నీకి వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఏదైతే యాప్లో మెన్షన్ చేశారో ప్రైస్ ఇంకా అదే ఉంది, అన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో Cars24లో రిటర్న్ పాలసీ వచ్చేసి కొంచెం ఓవర్ యూజ్డ్గా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మీరు కార్ని స్పిన్నీలో తీసుకున్నారనుకోండి, 5 days విదౌట్ ఎనీ క్వశ్చన్స్
వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు. అదే మీరు కార్ 24లో తీసుకున్నట్లయితే ఫస్ట్ డే నుంచి 7 days వరకు అయితేనేమో 10,000 కట్ చేస్తారు. 7th డే నుంచి 30th డే వరకు అయితేనేమో ఎక్స్ట్రా 10,000 కట్ చేస్తారు. అండ్ ఆల్సో ఒకవేళ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి ఆ 30 daysలో కార్ టోటల్ వాల్యూలో 15% తీసేస్తారనమాట. సో నాకు అదంతా కూడా గందరగోళం లాగా అనిపించింది. నాకు తెలుసు మన ఛానల్ చూసే వాళ్ళల్లో చాలా మంది విమెన్ ఉన్నారు డ్రైవ్ చేసే వాళ్ళు అనేసి. సో మనకేంటి అంటే ఎక్కువ హెడేక్స్ ఉండకూడదు, వాళ్ళే ప్రాసెస్ అంతా చూసుకునేలాగా ఉండాలి. అది కూడా ట్రస్ట్ వర్ది అయి ఉండాలి. మనం ఇక్కడికి వచ్చేసి మన అమౌంట్ పెడుతున్నాము అంటే ఇంకా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకోవాలి. ఆల్సో ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నాకైతే అసలు సీమ్లెస్గా అనిపించింది స్పిన్నీలో. నా ఎక్స్పీరియన్స్ అయితే స్పిన్నీలో అమేజింగ్గా ఉంది. రకరకాల బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ టెస్ట్ డ్రైవ్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. స్టాఫ్ కూడా ఎక్కువ పుషీగా లేరు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. మీలో ఎవరైనా కానీ కార్ తీసుకోవాలి అనుకుంటే అసలు కళ్ళు మూసుకొని స్పిన్నీకి వచ్చేసేయండి. ఒక్కసారి గూగుల్లో చూసుకోండి మీ నియరెస్ట్ హబ్ ఏంటి అనేసి, వచ్చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది అండ్ ట్రస్ట్ వర్ది. అండ్ ఆల్సో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో మీ బడ్జెట్ ఎంత అయినా కానీ ఆ బడ్జెట్ లో మీకు ఇక్కడ కార్ దొరికేస్తుంది అనమాట. సో మీ కార్ అమ్మాలన్నా లేదా మీరు తీసుకోవాలన్నా కానీ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ కార్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.